జెరాక్స్ తీయాలి. ఇదేనయ్యా జెరాక్స్ తీయాల్సింది. చేతిన? అవును. ఈ మిషన్ వచ్చిన కొత్తలో ఓనర్ కూడా ఒకసారి మొహం పెట్టి చూశాడు, సరిగ్గా పడలేదు. ఎవరయ్యా మీ ఓనరు? నేనే. వీడు చూడు. ఇలా దిగంబరంగా పరిగెత్తింది నా కొడుకు. వీడిని ఉసుగొల్పి ఊరంతా నవ్వేటట్టు చేసింది ఎవరో తెలుసా? మీ అమ్మాయి. What nonsense! మీ అమ్మాయి మా అబ్బాయిని లవ్ చేస్తోందట. ఏంటి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి జైలుకెళ్ళి చేతి మీద శాసనం రాసి వచ్చింది. ఈ పిచ్చోడు 2 రోజులుగా చేయి కడుక్కోకుండా ఎడం చేత్తో అన్నం తింటూ ఆ చేతిని ఇలా చెక్క బొమ్మలా పెట్టుకుని తిరుగుతున్నాడు. Is it true, Harini? Open your mouth. Yes. How dare you? You. తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఎవరెవరికి మొదల ముందో చెప్పి చావండి. ఇప్పుడే మాట్లాడి తెలుసుకుందాం. ఎప్పుడు చూసినా వీళ్ళందరూ ఆ పెట్టగోడ మీద కూర్చోడం, కాళ్ళాడిస్తూ దమ్ము కొడుతూ రోడ్డు మీద వచ్చేపోయే అమ్మాయిలకి సైట్ కొట్టడం, ఇప్పుడు ట్రీట్ అన్న పేరుతో మందు కూడా కొట్టడం మొదలు పెట్టారు. ఏంటా నీ తన్ని అడిగిరియా? లేదమ్మా. ఏంటే నేను కిరాణా వ్యాపారం చేస్తున్నాను. ఈయన 2 గంటలకు ఎలా పెట్టాడు కూకోమంటే కూకోడు. వీళ్ళు రోజంతా పెట్టుకోవడం కూకుంటాడు. ఇలా సావాసం మంచిది కదండి. ఈ దున్నపోతూ టాయిలెట్ కడితే గంటన్నర ఏం చేస్తాడని అడగండి. ప్లీజ్. సెక్స్ బుక్స్ అవుతాడు. అవమానిస్తారు. ఎదురు తట్టుకోలేరు. కూర్చోండి. కృష్ణ ఏంట్రా? ఇవిగాక డేటింగ్ ఒకటి. అంటే ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఏదో మొదలెట్టారు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మోటార్ బైక్లు ఎక్కి బీచ్లు హోటల్లో డిస్కోలని తిరగడం, అడ్డమైనవి తినడం, తర్వాత ఒకరికొకరికి ఒకరి నుంచి ముద్దులు ఎట్టుకోవడం, చివరికి సర్వనాశనమే తిరిగి రావడం. This is too much. మేము అటువంటి ఆడపిల్లలేం కాదు. మమ్మీ ఏంటి మమ్మీ ఇది? సరదాగా ఐస్ క్రీమ్ తిని కోక్ తాగి మాట్లాడుకున్నాం. ఇదిగో చూడండి, మీరేసేమన్నా శాతం వీడు పొగరు అనగాలంతే. వెయిట్ ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం మాట్లాడచ్చా? గట్టిగా బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పాల్సింది మీకు సార్. పాపం పిల్లలని ఏం ప్రయోజనం? చుట్టూ ఉన్న వాళ్ళు సిగరెట్ కాలిస్తే వాడికి కాల్చాలనిపిస్తుంది, తాగే వాళ్ళని చూస్తే వాడికి కూడా తాగాలని అనిపిస్తుంది. అంతెందుకు, అందమైన అమ్మాయిని చూస్తే ఈ వయసులో లవ్ పుడుతుంది, పుట్టి తీరాలి. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు సార్. ఇద్దరు మంచి బుద్ధి అయితే ఇంట్లో పెట్టి తాళం వేసుకోమందు. తాళం వేసుకుని ప్రయోజనమే ఉందండి. 24 గంటలు టీవీలో ఏం చూపిస్తున్నారు? పత్రికలకు వద్దాం. పంపు సెట్ పబ్లిసిటీకి ఎందుకండి రంభ? అబ్దుల్ కలాం గారి కవర్ స్టోరీకి ఎందుకు పిపాషా బసు? ఏ పత్రిక సెంటర్ స్ప్రెడ్ తీసుకున్నా ఒక అందమైన అమ్మాయి అర్ధనగ్న చిత్రం. పోనీ కథల కోసం వేసే బొమ్మలు చూద్దామంటే అన్నిట్లోనూ లో హిప్పు లో నెక్, ఎక్కడ చూసినా సెక్స్. అలాంటప్పుడు పిల్లల మనసు పాడవకుండా ఎలా ఉంటుంది? అందుకని చూస్తూ మమ్మల్ని ఊరుకోమంటారా? ఈ వయసులో ఇవన్నీ సహజం, నేచురల్ అని చెప్పొచ్చాను. సే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరైనా వాళ్ళు అనుభవిస్తే గానీ తెలియదు. వాళ్ళని వదిలేయండి, చిత్రహింసలు పెట్టకండి. అతనెవరు సార్? అతను వాగుతూ ఉంటాడు, మీరు వినుకుంటూ ఉంటారు. ఈవిడే నా భార్య. చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఏమైంది? 2 వైపుల నుంచి బెదిరింపులు, కన్నవాళ్ళ సపోర్ట్ లేకుండా పోయింది. నా చదువు సగంలో ఆగి సర్వనాశనం అయిపోయింది. నా అవసరాలకి నా చదువుకి నాకు దొరికిందల్లా సర్వర్ పని. ఈ మధ్యలో పిల్లాడొకడు వేరే ఏదైనా మంచి పను లేదా ఎవడి కాడో పట్టుకుని చిన్న వ్యాపారం పెట్టుకుని పైకి వద్దాం అనుకుంటే పాల డబ్బాకి బువ్వకి లాటరీ కొట్టాల్సి వస్తుందని భయపడి చేస్తున్న పన్నే నమ్ముకోవాల్సి వచ్చింది. ఇంతవరకు పైకి రాలేపాను. 20వ తారీఖు దాటితే అప్పులు. ఈ పనికిరాని ప్రేమ వల్లే ఇదంతా. అతను చెప్పింది 100% నిజం. నేను ప్రేమించాను, కానీ అతను చేసిన తప్పు నేను చేయలేదు. చదువుకునే వయసులో గనక ప్రేమ గొడవలో పడితే చదువు చెడిపోతుందని, ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని ప్రేమను త్యాగం చేశాను. ఇవాళ నేను కస్టమ్స్ ఆఫీసర్ని. కావాల్సిన అన్ని వసతులు మాకున్నాయి. మా అమ్మ ఏదడిగినా లేదనకుండా కొనివ్వగలుగుతున్నాను. ఎందువల్ల? నేను ప్రేమను వద్దనుకోవటం వల్ల. ఇప్పుడు చెప్పండి సార్, నాలాగా టేబుల్ తొడవాలా, ఆయనలా లైఫ్ లో సెటిల్ అవ్వాలా? ప్రేమే ముఖ్యమని కెరీర్ని పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న, కెరీరే ముఖ్యమని ప్రేమను పోగొట్టుకున్న ఒక అమ్మా నాన్న. కానీ నేను 2 పోగొట్టుకుని క్వార్టర్ కొడుతున్నాను సార్. మొన్న వాళ్ళు చెప్పిందంటూనూ న్యాయం ఉంది. పేరెంట్స్ అందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. కొన్నాళ్ల పాటు ఈ ప్రేమలొద్దు,
వీటన్నిటికీ ఓ పాస్ బటన్ నొక్కి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండే చెప్పేశాడు, అర్థమైందిగా. ఇక మీద ఎవరు ఎవరిని కలవకూడదు. కాలేజీ 4ంటికి అయితే 4:30 ఇంట్లో ఉండాలి, లేదా భోజనం ఉండదు. వస్తువులు పెట్టండి, లేట్కి వస్తే తలుపు తీకండి, ఎదిరిస్తే పాకెట్ మనీ ఇవ్వకండి. ఈ పిట్టగోడల మీద కూర్చోవడం, వచ్చిపోయే అమ్మాయి సైట్ కొట్టడం, ఇలాంటివి చేయాలనుకుంటే అట్నుంచి అట్టే వెళ్ళండి, ఇంటికి రాకండి. ఇక మీదట మా వాడు మీ ఇటువైపుకి వస్తే చెప్పుతో కొట్టి పంపండి, కుక్కలను వదలండి. ఆయన చెప్పిందంత విన్నారుగా. ఇవాళ నుంచి బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం, ఫోన్ లో గంటల కొద్ది మాట్లాడడం, ఈమెయిల్ పంపడం ఇవన్నీ కట్ చేయండి. ఇంటి కుక్కకి పాలు మాంసం పెట్టి పెంచినా కూడా వయసు రాగానే అది వీధి కుక్క వెంట పడుతుంది. నువ్వు అంతే, నిన్ను చూస్తేనే కంపరవెత్తుతుంది. That's all about binary system. Next class we'll see algorithms and flowcharts. Okay. Thank you, sir. As we have seen in theory of relativity, that is, E is equal to mc square. ఏమిట్రా అంతలోనే వచ్చేసావు? మా ప్రొఫెసర్ చచ్చిపోయాడు. అయ్యో. హాఫ్ డే లీవ్. నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను. కృష్ణ లవ్ సెక్స్ కదా, మల్గో ఆంటీ. చదువు. రేయ్, మీరంతా అన్నం తింటున్నారా పెంట తింటున్నారా? పొండ్రా బయటికి. ఆ రోజు అంత దూరం చెప్పామే, మీకు బుద్ధి లేదు. రేయ్ రా రైట్ రారా. రాస్కెల్ ఏంట్రా అది? మల్గోవా ఆంటీ సెక్స్ కథలు రాస్తావరా? సెక్స్ కథలు పోకిరి వెధవ. ఈ కుటుంబంలో చెడబుట్టావట్రా రాస్కెల్. కొడుకులు పెంచే లక్షణం ఇది. వీడిని కొట్టి కొట్టి నా చేతిలో పెట్టాయి. స్పర్శలేని పెట్రోల్ తీసుకురా, పోసి తగల పెడతారు, గాలి బూడిదవుతాడు. 1 కిలో మటన్ ఇవ్వండి. ஏங்க மட்டன் வாங்கிட்டு வரேன்னு போனா இன்னும் ஆளையே காணோம். Every night in my dreams I see you, I feel you, that is how I know you. Go on. నిన్ను ఒక సెకండ్ చూడకపోయినా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. செத்து தொலைடா துப்பு கிட்ட பையலே. మటన్ వాయింట్ వాడానా అమ్మాయితో రొమాన్స్ చేస్తావా నువ్వు? ఏందే బుద్ధి లేదా నీకు? నిన్ను మీ ఇంట్లో చదువు కప్పుతారా, ఇలా ఊర్తాడని కప్పుతారా? ఆంటీ మైండ్ యువర్ వర్క్స్. పిన్నే నా కొడుకుకు నీకు రూమ్ వేసి పెట్టేసి ఇమ్మందువా నువ్వు? అమ్మమ్మ సుమ్మా అరుమా అవలేమో తిట్రా. చెరుపు పిచ్చురు. ఏయ్ ఇద పారు, ఇంకొకసారి నా కొడుకుతో నేను చూశాను, చదివే బిడ్డని విచారికి పిలిచావని పోలీసులు పిడిచి కుడుతురవే. పోవే సాంబార్. ఎన్నడి సొన్నే నానా సాంబార్. ఒరికి என்ன பேச்சு பேசுற பத்தியாடா? எல்லாம் ஒன்னலதானே வாங்குற. ஒருக்கு போயல இன்னைக்கு நான் உன்னை சும்மா விட மாட்டேன்டா. இல்லடா டேய் திருட்டு ராஸ்கல் டேய் இல்லடா உன்னை விட மாட்டேன்டா. திருட்டு ராஸ்கல் டேய் இல்லடா. అయ్యో నేను ఇక్కడ రావద్దని చెప్పినా? చదువుకోవడానికి వచ్చాను తప్ప. ఇంట్లో చదువుకుంటే ఎక్కడ ఎక్కడ కూర్చొని చదివితే నీకేంటి? దీనికి స్వతంత్రం లేదా? ఏం పేరు ఇక్కడ కూర్చున్నావు తెలుసురా? ఆ పిచ్చి కుక్కలు వస్తాయనగా. ఇక్కడ కుక్కగా వచ్చింది. ఏమంటారు కుక్క అన్నావు? నేను అనుకుంటున్నాను. దొంకేదవా, ఇంకోసారి నీకు చూశాను కాకి గంటలు కాల్చేద్దాం. నన్ను కుక్క అంటావా? రే ఆగ్రా, కాలేజ్ 4:30 అయిపోతే ఏంటో లేటు? స్పెషల్ క్లాస్. నీకు స్పెషల్ క్లాస్ లేదని కేపీఆర్ చెప్పాడు. డాడీ డాడీ ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మీ డాడీ. ఉండరా, డాడీ డాడీ అది నా పర్సనల్ డాడీ. డాడీ క్యారెక్టర్ ఉన్నాడు కదా పర్సనల్స్. ఎవరు ఇది? మీ అమ్మ? డాడీ డాడీ ప్లీజ్ డాడీ 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 అది నా పర్సనల్ డాడీ. ప్లీజ్ 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 డాడీ డాడీ డాడీ. ఇలా రారా సార్. దీన్ని చదువు. నా ముద్దుల ముళ్ళపంది, చివరిగా నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడు గుచ్చుకున్న ముళ్ళలో 4 ఇంకా నా హార్ట్లో ఇరుక్కునే ఉన్నాయి. నిన్ను చూడకుండా
స్నానం చేస్తే యాసిడ్లో స్నానం చేసినట్టుంది, తుడుచుకుంటే ఎమరీ పేపర్తో తుడుచుకున్నట్టుంది, పడుకుంటే ముళ్ళ మీద పడుకున్నట్టుంది, ఉక్కపోస్తే రక్తం వస్తుంది, గాలి తగిలితే నొప్పి పడుతుంది. ఎందుకురా మన పేరెంట్స్ ఇలా ఉన్నారు? మీ నాన్న బట్టతల మీద మేక్ కొడతావో, మీ అమ్మ జడ తీసి దానికి కడతావో నాకు తెలియదు. ఎలాగైనా సరే నువ్వు వచ్చి నన్ను మీట్ అవ్వాలి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు లక్షల కొద్దీ ముద్దులు కన్న కొడుకు అని కూడా చూడండి. ఇద్దరిని తుక్కు తుక్కు కింద కాల్చేస్తాను. ఎవరుకుంటారా నా గురించి?